హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మన రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మన రాజకీయ నాయకులు ఒక యూనివర్సల్ డైలాగ్ చెప్తా ఉంటారు. దీన్ని బట్టి జనాలు ఏమనుకోవాలంటే నిజమే, రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు అమ్మనాభూతులు తిట్టి మళ్ళీ అదే పార్టీ నాయకులతో ఆలింగనం చేసుకుంటారు కదా, రాజకీయాలంటే ఇంతే కదా అని జనాలకు బాగా అలవాటు చేశారనమాట. ఓ అధికార పార్టీని, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను, అధిష్టానాన్ని విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు, ఆ తర్వాత కలిసిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విమర్శించారు, కేవలం ఆరోపణలు మాత్రమే చేశారు. కానీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, వాళ్ళ క్యారెక్టర్ని చులకన చేసేలా మాట్లాడుతూ, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇజ్జత్ మొత్తం తీసేటట్టుగా మాట్లాడి మళ్ళీ వాళ్ళనే కలవడం అనేది నిజంగా నాకైతే చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. ఎవరో ఒకరు బాగా తిట్టి తర్వాత అదే పార్టీలో కలవడమో లేకుంటే అదే పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అలా ఇప్పుడు తీన్మార్ మల్లన్న, మీ అందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీని ఈయన టార్గెట్ చేసినంత దారుణంగా, నీచంగా మరొక్కరు టార్గెట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం తీన్మార్ మల్లన్న ఏక్కుపోయి మేకయ్యాడు. ఆ పార్టీని ఓ జలగలా పట్టి పీడించాడు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఈ తీన్మార్ మల్లన్న పాత్ర 10% కంపల్సరీ ఉంటుంది. బీఆర్ఎస్ వ్యతిరేక వర్గం అంతా తీన్మార్ మల్లన్నకు అండగా నిలబడ్డారు. తీన్మార్ మల్లన్న ఏది మాట్లాడినా దానికి సపోర్ట్ చేశారు. ఒక రకంగా తీన్మార్ మల్లన్నను బీఆర్ఎస్ వ్యతిరేక వర్గం పెంచి పోషించింది. కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను, హరీష్ రావును, అలాగే సంతోష్ రావును, ఆఖరికి కేటీఆర్ కొడుకును అంటే కేసీఆర్ మనవల్ని కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఈయనను జైలుకు పంపించారు, ఇబ్బందులకు గురి చేశారు. ఆ తర్వాత ఇతను బీజేపీలో చేరారు. కొన్నాళ్ళ పాటు బీజేపీలో ఉండి రేవంత్ రెడ్డిని పొగుడుతూ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు. ఇదే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన సర్వేలో బీసీలను తక్కువ చేసి చూపించారు, బీసీల రేషియోను అంటే వాళ్ళ జనాభాను తక్కువ చేసి చూపించారు అనేది ప్రధాన ఆరోపణ చేశారు ఈ తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత బీసీలను అందరిని ఒక్కటి చేయాలనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శ చేసుకుంటూ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈయనను సస్పెండ్ చేసింది. ఇక ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మొదట చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఈ వీడియోలో, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కదా అని చెప్పిన డైలాగ్ని రిపీట్ చేస్తున్నాను. అట్లాగే అదే బీఆర్ఎస్ పార్టీని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తిట్టి 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 జనాల చెవులకు తూట్లు పడేలాగా చేసిన ఇదే తీన్మార్ మల్లన్న అదే కేటీఆర్ను, అదే హరీష్ రావును వెళ్ళి కలిశారు. నిజంగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇదేం పాలిటిక్స్ అయ్యా బాబు, అసలు మీకు జెండా ఎజెండా ఏది ఉండదా? మీరు ఎదగడానికి ఎటు పడితే అటు దొర్లుతారా? అర్థం కాని పరిస్థితి. ఇదే విషయం పైన చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అసలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి ఒక రాజకీయ జెండా ఎజెండా ఏముండదు. ఎంతసేపు ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఆ క్యూ న్యూస్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ను, కేసీఆర్ ఫ్యామిలీని ఇష్టానుసారంగా తిట్టి ఆ తర్వాత రేవంత్ రెడ్డిని పొగిడి ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు అదే పార్టీకి ఏకోయి మేకలా తయారై ఇప్పుడు మళ్ళీ ఆ తిట్టిన కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని వెళ్ళి కలవడం ఏంటో, అసలు ఈయన అవకాశవాద రాజకీయానికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు జనాలు. నిజంగా రాజకీయాలు ఇంతే మరి. ఎందుకంటే ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఒకప్పుడు ఆయన V6 న్యూస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అన్న 10 రూపాయలు ఇవ్వండి అన్న, మీ ఛాయ్కి పెట్టే ఖర్చు 10 రూపాయలు, ఆ 10 రూపాయలు మీరు దానం చేయండి అన్న, మీరు విరాళాలు ఇవ్వండి అన్న, 10 రూపాయలు చాలన్న అంటూ జనాలు రిక్వెస్ట్ చేసుకున్న ఇదే తీన్మార్ మల్లన్న ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది బహిరంగ ఆరోపణ, బహిరంగ విమర్శలు చేస్తూ ఉంటారు జనాలు. కామెంట్లు కూడా అట్లే పెడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే కేటీఆర్ను, హరీష్ రావును కలిసిన వీడియో షేర్ అవుతుంది చూడు, ఆ వీడియో కింద కామెంట్లు కూడా అలానే పెడతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఇలా తిట్టిన చాలా మందిని అదే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు, ఎమ్మెల్యేలను చేశారు, మంత్రులను చేశారు. ఏమో రేపు ఈ తీన్మార్ మల్లన్న ఇప్పుడు మర్యాదపూర్వకంగా కలిసినా రేపు అదే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న
నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.